లంగ్ కెపాసిటీ తెలుసుకోవడానికి మనము జనరల్గా అంటే కామన్ మ్యాన్ ఇంట్లో చేసుకోగలిగే కొన్ని టెస్ట్లు చెప్తాను. ఫస్ట్ ఇందులో ముఖ్యమైనది సింగిల్ బ్రెత్ హోల్డింగ్ టెస్ట్. ఇందులో ముఖ్యంగా మనం ఒక 5 సెకండ్ పాటు డీప్ బ్రీత్ తీసుకొని 30 సెకండ్స్ పాటు బ్రెత్ హోల్డింగ్ చేసి అగైన్ 5 సెకండ్స్ పాటు శ్వాసను వదలవలసి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ 30 సెకండ్స్ ఆఫ్టర్ డీప్ ఇన్హలేషన్, అంటే కంప్లీట్ టోటల్ లంగ్ కెపాసిటీ వరకు డీప్గా గాలి పీల్చుకొని హోల్డింగ్ ఫర్ 30 సెకండ్స్ కనుక చేయగలిగితే ఇది మీ లంగ్ కెపాసిటీ బాగున్నట్టుగానే లెక్క. ఇది చాలా సింపుల్ టెస్ట్. దెన్ సెకండ్ టెస్ట్ ఈజ్ క్యాండిల్ బ్లోయింగ్ టెస్ట్. యూజువల్లీ ఒక 1/2 మీటర్ దూరంలో క్యాండిల్ పెట్టుకొని మీరు గట్టిగా ఊదినట్టయితే, అంటే ఊది ఆ క్యాండిల్ కనుక ఆర్పగలుగుతున్నట్టయితే కూడా మీ లంగ్ కెపాసిటీ బాగున్నట్టు లెక్క. థర్డ్ టెస్ట్, మోస్ట్ కామన్ టెస్ట్ వీ కెన్ డూ ఇస్, ఇప్పుడు ఇంట్లో పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది దగ్గర కూడా పల్స్ ఆక్సిమీటర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ని ఒక ఫింగర్కి పెట్టుకొని ఒక 6 మినిట్ వాక్గా ఉన్నటువంటి దాని మీద మీరు ఒక 2 పాయింట్స్ కనుక పెట్టుకొని, అంటే ఒక 100 మీటర్స్ దూరంలో 2 మార్క్స్ పెట్టుకొని ఈ 6 మినిట్స్ కనుక మీరు నడిచినప్పుడు ఎటువంటి హార్ట్లో హార్ట్ రేట్ పెరగకుండా ఉండడం, లేదంటే ఆక్సిజన్ ఫాల్ కాకుండా ఉన్నట్టయితే ఈ 6 మినిట్ అండ్ అబౌట్ 400 మీటర్స్ కనుక మీరు సరిగ్గా నడవగలిగితే నార్మల్ పేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ లంగ్ కెపాసిటీ బాగున్నట్టే లెక్క. అంటే ఈ సింపుల్ టెస్ట్ ద్వారా మీ లంగ్ కెపాసిటీ ఎలా ఉందో మీరు ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ఒక వేరే సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే, ముఖ్యంగా చాలా రోజులు ఒక 2 వారాలకు మించి దగ్గు, లేదంటే ఆయాసము, పిల్లి కూతలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మీ సమీపంలో ఉన్న పల్మనాలజిస్ట్ కనుక సంప్రదిస్తే వాళ్ళు వేరే ఇట్లాంటి సబ్జెక్టివ్ టెస్ట్ కాకుండా ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటాం, అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్లు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైనది స్పైరోమెట్రీ అనే టెస్ట్, వేర్ వీ హ్యావ్ టు బ్లో ఇన్ టు ద అల్ట్రాసోనిక్ మిషన్. ఒక కంప్యూటరైజ్డ్ మిషన్ ఉంటుంది, దాంట్లోకి మీరు చాలా గట్టిగా బ్లో చేసినట్టయితే మీ లంగ్ కెపాసిటీ అనేది ఎంత ఉందో, వైటల్ కెపాసిటీ అంటాము, దాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. వైటల్ కెపాసిటీ అనేది ఏజ్ని బట్టి, హైట్ని బట్టి మరియు వెయిట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫిమేల్స్లో మేల్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో యాజ్ పర్ ది నార్మ్స్, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ నార్మ్స్ మీ లంగ్ కెపాసిటీ ఎలా ఉందో ఈ స్పైరోమెట్రీ పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు.